నీ దయలో నేనున్నా ఎంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఎంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమౌదును, నీ దయలే నీదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నిజమే, ఆయన దయ లేకపోతే మనం ఏమైపోయేవారు. ఆయన దయ ఉంది కాబట్టి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది కాబట్టి మనం ఇప్పటి వరకు ఆయన సన్నిధానంలో కనబడుతున్నాం. ఆయన దయ, ఆయన ఆయుష్కాల ప్రభు మనకు అనుగ్రహించాడు. అందరూ తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా. నీ దయ ఉంచేవారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగులా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా దేశ జీవితాన్ని నీతోనే గడపాలని అనగలిసి. నీ దయలో నేనున్నా ఎంతకాలం, అందరూ పడాలి. నీ కృపలో దాచినావు గతకాలం. దయలే నీదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. దేవునికి స్తోత్రం. నేను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. కీడు నుండి తప్పించినావు, యౌవన కాలమున నీ త్రోవ తొలగిన పండించి నాతోనే కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే నీవే, యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా. కష్టకాలం
కృపనాశనమా యేసులతో యుగ యుగములునే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిలో మనసే మందిరమాయే నా నీ దయలో నీ కృపలో కాచితివి నరకాలమో తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు రంగలంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు రంగలంత గొప్పవారిగా నీ దయ ఆగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇళ్ళలో బ్రతుకుగా జరుగునా నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా దేశ జీవితాన్ని నీతోనే గడపాలని అడగతి నీ దయలో నేనున్నా ఎంతకాలం అందరూ పరగతి నీ కృపలో కాచినావు ఆయన నిలిపాడు. ఈ సంవత్సరంలో ఎన్నో ప్రాణాలు నేలరాయి వ్యాధుల ద్వారా ప్రమాదాల ద్వారా అనారోగ్యాల ద్వారా ఎన్నో రకాల సమస్యల ద్వారా ఎన్నో రకాల ఇబ్బందుల ద్వారా ఎన్నో రకాల భయంకరమైనటువంటి ఎన్నో సమస్యల ద్వారా ఎన్నో ప్రాణాలు నేలరాయి. కానీ ఇంకనూ సజీవంగా మనం కనబడుతున్నామంటే ఆయన దయ ఆయన ఆయుష్కాలం నేలరాజు నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు దాచావు
ప్రేమే శాశ్వతమైన అనే పాట పాడి ప్రభుత్వం మేపడతాం. చాలా మంచి పాట. ప్రభు సన్నిధానంలో ప్రభుని కనపడతాం. వేరే మందిరాల్లో నాట్యం చేస్తూ ప్రభుని స్తుతిస్తారు. కాబట్టి నాట్యాలలో ప్రభు చేసినటువంటి విధానం బట్టి ప్రభుని కనపడతాం. శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు ఓ ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నివాసతో ప్రకాశింపజేయుదుము. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయి నామదిలో దీపము నీవే. నిజముగా యేసయ్య గారు ఆయన పరలోకములకు వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి వారు అద్భుతమైన పరిచర్యను జరిగిస్తూ వారి హృదయాల నుండి వారు చేసిన పరిచర్య అనుభవాల నుండి ఎన్నో 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 రీతులుగా మహాగొప్ప దేవుడు ఎన్నో పాటలు రచిస్తూ వచ్చాడు. అన్ని ప్రభుని స్తుతించి ప్రయత్నించినటువంటి గీతాలు. ఎంత అద్భుతమైన పరిచర్య ప్రభు. అలాంటి పరిచర్య మన జీవితాల్లో ఇదిగో మన మందిరంలో ప్రభు జరిగించిగా ఇదిగో వారు చేసినటువంటి పరిచర్య మాదిరిని మనం కూడా పొందుకుని ప్రభువు మేపడతాం. ఆయన అమరమైన చరిత్ర విమలమైన రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పారిభాషల శ్రేష్టం. ఇన్నాళ్ళుగా మనం ఆయన స్నేహంలో ఉన్నాం. ఇన్నాళ్ళుగా ఆయన స్నేహంలో ఉన్నాం. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి. నీ స్వర సంపదనంతటితో అభినయించితే పాడెదను. ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకున్నా నీ నీడ లేకున్నా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నామదిలో దీపము నీవే. అందరం గంభీరంగా చప్పట్లు కొడితే నిద్ర రాదు. ఉల్లాసం ఉత్సాహం ఇదిగో దేవుని మాటలు పాటలుగా రాయబడి ఇదిగో పాడుతున్నప్పుడు ఆ అర్థాలు మనం అర్థం చేసుకుంటూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఆరాధిస్తే ఆ ఉత్సాహం వేరు, ఆ ఉత్సవం వేరు. లక్షలాది మంది ప్రభుని ఆరాధించేటటువంటి సమయం ఈ సమయం. అలాంటి సాధన నీకు నాకు ఈ రాత్రి కాలంలో ఆయన అనుగ్రహించినందుకు మనం ఎంత ధన్యులం.
ఇచ్చేటటువంటి శోభనలో ఖడ్గము కంటే బలమైన వాక్యం ధైర్యం ఇచ్చి నిలబెట్టగలరు. నిజమే, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్న మన జీవితాల్లో ధైర్యంగా ఆయన వాక్యం, ఆయన మాటలు నిలబడ్డాయి. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో. కరువు సీమలో సిరులొలికించెను నీ వాక్య ప్రవాహము. గగనము చీల్చి మోపైన దీవెన వర్షం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో ఆత్మయా జీవితాంతము. నీ ఆత్మతో మమ్ము నింపుమా. నీ సేవలో ఫలింపగా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నిజమే, ఆయన దయలో ఆయన కృపలో మనమంతా దాచబడ్డాం. ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన దయ ఉంది కాబట్టి మనం ఇప్పటి వరకు దేవుడి ఇచ్చిన ఆరోగ్యం ధరించుకొని జీవన ప్రభుత్వంలో కనబడుతున్నాం. ఆయన కృప బాహుళ్యమును బట్టి ప్రతి ఒక్కరు ప్రభువుని స్తుతిస్తారు. ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని స్థుతిస్తుంటాం. యేసురాజు మహిమ, సర్వోన్నతుని మహిమ. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా. బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. యెహోవాని స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ అలాగే లేచి నిలబడి ఈ పాఠాలు అయిపోయే వరకు ఇలాగే ఉండాలి. మనం అందరూ లేచి నిలబడి స్తోత్రం, స్తోత్రం, గట్టిగా చప్పట్లు కొడుతూ